జేమ్స్ జేమ్స్ ఇలా సౌండ్ చేస్తే నా గుర్రం ప్యాడ్ అయ్యదు. నీ గుర్రం ప్యాడ్ వేస్తుందో లేదో నాకు తెలియదు. ఇదేంటి గెటప్ మార్చావు? నా స్టైలే అంత. ఒకసారి కనపడినట్టు మళ్ళీ కనపడను. నీ దగ్గర చాలా సెగలు ఉన్నారా? అసలు నువ్వు బఫూన్ వా ప్రొఫెషనల్ కిల్లర్ వా? ఏంట్రా మళ్ళీ సాంగా? అవును, నన్ను బఫూన్ అని ఎందుకు తిట్టావు? ఒరే నీ సాంగ్ వినే ఓపిక గానీ టైం గానీ నాకు లేదురా. నన్ను ఎలా చంపుతావు చెప్పురా. చావాలనుకునేది నువ్వే కాబట్టి ఎలా చావాలనుకుంటున్నావో చాయిస్ కూడా నీది. అంటే ఏంటి షాక్ అయ్యావా? ఇక్కడ 2000 గన్స్ ఉన్నాయి. నీకే గన్ను కావాలో సెలెక్ట్ చేసుకో. ఏ గన్ను నచ్చకపోతే నా దగ్గర ఫిరంగి కూడా ఉంది. నువ్వు బఠానీ అంత బుల్లెట్తో చస్తావో క్యాబేజీ పువ్వు అంత గుండుతో చస్తావో చూస్ చేసుకో. నాకు ఈ గన్లు ఫిరంగులు వద్దు. ఇదిగో ఈ పాయిజన్ ఇంజెక్షన్తో చంపాలి. వాట్? ఎస్, నేను చెప్పిన ప్లేస్లో నేను చెప్పిన టైంకి ఈ పాయిజన్ ఇంజెక్షన్తో నన్ను చంపాలి. నేను చచ్చిపోయిన తర్వాత నా డెడ్ బాడీని ఊరవుతున్న రైల్వే ట్రాక్ దగ్గర తీసుకెళ్ళి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చి నా బాడీ కలెక్ట్ చేసుకెళ్తారు. అవును, నీకు గచ్చిబౌలి దగ్గర గల్ఫ్ కోర్స్ తెలుసా? యా హలో రాజా. ఓ ఏంటి వీక్ డే లో ఎలా వచ్చావు? వాట్ సార్ సిఐడి ఆఫీసర్ గారు, ఏదో ప్రశాంతంగా 2 రోజులు గోల్ఫ్ ఆడుకుందామని ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడికి వస్తారని నాకేం తెలుసు? గుడ్ జోక్. నీకు ఇక్కడ ఏదైనా వాసన వస్తుందా? పచ్చగడ్డి వాసన వస్తుంది. పచ్చగడ్డి కాదు, పచ్చి శవం వాసన. వాట్ యు మీన్? గోల్ఫ్ కోర్స్ లో శవం వాసన? డోంట్ బి సిల్లీ మ్యాన్. నో, నాది సిఐడి ముక్కు. నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. డెఫినెట్ గా ఇక్కడెక్కడో శవం ఉంది. ఐ విల్ ఫైండ్ అవుట్. చాలా స్ట్రాంగ్ గా వాసన వస్తుంది. చూసావురా, నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. ఈ శవాన్ని ఎలా పట్టుకున్నానో చూసావా? ఎవరు చచ్చారని అలా ఏడుస్తున్నావు? పిల్లి చచ్చిపోయింది. పిల్లి చచ్చిందా? అవును, మొన్న మిమ్మల్ని గోల్ఫ్ కోర్స్ లో చంపడానికి వచ్చినప్పుడు నా గన్ను ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది. పిల్లి ఆత్మహత్య చేసుకుందా? నువ్వెంత జఫాగాడివో నాకు అర్థమైంది. ఎవడైనా వచ్చి నీ గంత ఆత్మహత్య చేసుకోవాలి తప్ప నువ్వెవరిని చంపలేవురా. నా డబ్బులు నాకు ఇచ్చేయి. సాంగ్ పాడితే చంపేస్తాను. స్టాప్ స్టాప్. ఇది తీసుకో, తుడుచుకో. సార్ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్. చంపేస్తాను సార్, చంపేస్తాను సార్. నా ఫోన్ కోసం వెయిట్ చేయి. ఓకే సార్, అలాగే సార్. రోజు పళ్ళు తోకోవాలి బుజ్జి. ఈ అను ఈ ఈ ఈ ఈ హలో. ఎస్. పొద్దున్నే లేచి అలవాటు ఉందా నీకు? ఎందుకు? రేపు పార్క్ లో జాగింగ్ చేస్తుంటాను. ఓకే ఓకే. ఈసారి ఏ జంతువు ఆత్మహత్య చేసుకుందిరా? కుక్క. కుక్క? అసలు ఈ జంతువులన్నీ నీ గన్ను తీసుకుని నన్ను చంపేటప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాయిరా? అదే సార్ తెలియటం లేదు. ఈ జంతువులన్నీ ఏదో సూసైడ్ స్క్వాడ్ కి సంబంధించినవి అనుకుంటాను సార్.
నీలాంటి జఫా గాని ఇలాంటి పనికి పెట్టుకోవడం నాదే తప్పు. నువ్వు ఎలాగో నన్ను అవుట్డోర్లో చంపలేవు. ఇండోర్లో నా ఆఫీస్లో నా కుర్చీలో కదలకుండా కూర్చుంటాను. ఇంజెక్షన్ ఇచ్చి చంపగలవా? అక్కడికి జంతువులే రావు కదా సార్. కనీసం దోమ కూడా రాదు. అయితే ఈసారి గ్యారెంటీగా చంపేస్తాను సార్. వెయిట్ ఫర్ మై ఫోన్ కాల్. ఓకే సార్. ఈసారి పిచ్చి పిచ్చి గెటప్లో కనపడ్డావో బీ కేర్ఫుల్. బ్లడీ జఫా. నా మాట వినరా. నథింగ్ డూయింగ్. మనం ముందే అనుకున్నాం నువ్వు లవ్ లో ఫెయిల్ అయితే మనం క్రైమ్ లో దిగుతున్నాం. జస్ట్ ఇంతలోనే కదా మిస్ అవుతుంది. ఇంకోసారి ట్రై చేస్తాను. నో, మనం ఆ రూమ్ లోకి వెళ్తున్నాం. ఆడు తాగే మందులో ఈ టాబ్లెట్లు వేస్తున్నాం. ఆడు మత్తులోకి వెళ్తాడు. ఆడు బాడీ మీద ఉన్న పచ్చబట్టు చూస్తాం. అది మైక్రోచిప్ గారికి చెప్తే ఆడు మన ₹1,00,000 ఇస్తాడు. ప్రాబ్లమ్ సాల్వ్. అది కాదురా, నా మాట వినరా. నో నథింగ్ డూయింగ్. కావాలంటే ప్లాన్ అదోరా. ఈ ఐడియా మాత్రం నేను చూసుకుంటాను కదా. నా మాట వినరా ప్లీజ్. సైలెంట్ గా ఉండు. మీ ఇద్దరు ఈ ఆఫీస్ లోనే పనిచేస్తారా? ఎస్, మే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా. ఓకే ఓకే. ఎవరా వీళ్ళు? తర్వాత చెప్తాను పద. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ హెల్త్ ఎలా ఉంది? బాగుంది సార్. సార్ మీరు అడిగిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్. సారీ సార్. సారీ సార్. ఇట్స్ ఓకే. ఇందులో స్పెక్స్ ఎస్టిమేట్స్ అన్ని ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. అవును, ఇది ఇవ్వడానికి అతను ఎందుకు అయింది? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓ ఏంటా, ఎలా వచ్చారు? ఏం లేదు సార్, ఒక జోక్ గుర్తొచ్చింది మీకు చెప్దామని వచ్చాను సార్. జోకా? రండి కూర్చోండి, చెప్పండి. వెళ్ళవా? అర్జెంట్ గా ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి మాట్లాడాలి. ప్రాజెక్ట్ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. వెళ్ళవా? రండి కూర్చోండి. వెళ్ళేతను జాగ్రత్తగా తీసుకెళ్ళు. రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏంటా జోక్ చెప్పండి. సుబ్బారావు ఇంటికి వచ్చాడు. ఇల్లంతా చీకటిగా ఉంది. ఓ. సుబ్బారావు స్విచ్ చేసాడు. లైట్ వెలిగింది. అంతే సార్ జోకు. సార్ 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 రే, పల్స్ చాలా లోగుందిరా. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఇలాంటి చెత్త జోకులు చెప్పొద్దని. ఇప్పుడు చూడు. ఇప్పుడు ఏం చేద్దారా? డాక్టర్! ఈజీ ఈజీ డాడీ. ఓకే నాకేమి కాలేదు. సార్ లెట్ మీ హెల్ప్ యూ సార్. మేము వస్తాం సార్. అక్కర్లేదని చెప్పాను కదా బ్రదర్. రేపు 7 o'clock మనం ఆఫీస్లో కలుద్దాం. బుజ్జిబాబు గురించి డిస్కస్ చేద్దాం. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్. ఓకే సార్. ఏమండి, నా మాట వినండి. ఏమండి? థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. బాయ్ బాయ్. రాము, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుందంటారు. మా డాడీ చాలా మంచి మనిషి. అందుకే మా కంపెనీ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీరు ఆ దేవుడి పంపించినట్టు జాయిన్ అయ్యారు. మా డాడీ ప్రాణాల్ని సమయానికి కాపాడారు. యూర్ రియలీ గాడ్ సెంట్. థ్యాంక్ యూ. మీ ఇద్దరంటే మా డాడీకి చాలా ఇష్టం. మా డాడీ ప్రాణాల్ని కాపాడినట్టే మీ కంప్యూటర్తో మా కంపెనీని కూడా బ్యాంక్రప్సీ నుండి కాపాడతారనుకుంటున్నాను. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే బాయ్. ఐ కాంట్ డూ దిస్. ఇక నా వల్ల కాదు. ఓ పక్కన అమ్మాయి లవ్ చేయటం, ఇంకో పక్కన నా ఫాదర్ మీద క్రైమ్ చేయటం. అయినా ఇవాళ తాగిన మందులు మన టాబ్లెట్ కల్పించుంటే ఏమైందిరా? అసలే షుగర్ పేషెంట్. కోమాలకు వెళ్ళినాడు, అలాగే పోయేవాడు. మన జైలుకి వెళ్ళి వాళ్ళం. ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్. రే, నువ్వు చాలా సెల్ఫిష్ వెళ్ళరా. ఎంతసేపు నీ లవ్ గురించి ఆలోచిస్తున్నావు కానీ నా చిట్కనేల గురించి ఏమైనా ఫీలింగ్ ఉందా నీకు? రే, ఆ వేలు కూడా నీ వేలు తీసినా సరే, నా వేలు తీసినా సరే, నీ ప్రేమించే అమ్మాయికి మాత్రం అన్యాయం చేయలేను. ఒక అమ్మాయి పోతే 100 మంది అమ్మాయిలు వస్తారు. వేలు పోతే లైఫ్ లో మళ్ళీ వేలు రాదు. అది పెరగడానికి గోరు కూడా కాదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. రేపు ఆయన ఆఫీస్కి ఎర్లీగా వస్తున్నారు. స్టాఫ్ ఎవరు ఉండరు. రిజన్ చెప్పేసి సారీ చెప్పి మన దారి మన పోదాం. అరే 16 దేశాలు, 16 వేషాలు. ఈ క్రిమినల్ సామ్రాజ్యానికే ఏకైక చక్రవర్తివి. నిన్ను పట్టుకుంటే 50 కోట్ల రివార్డ్. అరే జాన్ అబ్రహాం, you're a genius I say. You're a great 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 genius. I love you. I love you. I love you. I love you. నువ్వు కాదు జీనియస్, నేను. నీకు 16 సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేసి నువ్వు ఎవరిలా కావాలంటే వాళ్ళలాగా అసలు తేడా తెలియకుండా
పర్ఫెక్ట్ గా తయారు చేశాను చూడు, నేను రా జీనియస్. అబ్సల్యూట్లీ రైట్ డాక్టర్. ఇక మీదట మీకు ఆ శ్రమ ఉండదు. ఇదే నా ఆఖరి స్కామ్. మ్యాటర్ ఫినిష్ అవగానే నన్ను అసలైన జాన్ అబ్రహం లా తయారు చేయండి. నేను నా డార్లింగ్ తో హ్యాపీగా సెటిల్ అయిపోతాను. ఓకే? నువ్వు సెటిల్ అవ్వడం పక్క నుంచు, నా సంగతి ఏంటి? ఇప్పటిదాకా నేను చేసిన ప్లాస్టిక్ సర్జరీకి కనీసం ఒక డాక్టర్ కి ఇచ్చే కన్సల్టేషన్ ఫీజు కూడా ఇవ్వలేదు. నువ్వు మాత్రం 100 కోట్లు స్విస్ బ్యాంక్ లో దాచుకున్నావు. మర్యాదగా నువ్వు కొట్టేసిన దాంట్లో 50% నాకు సెటిల్ చేయి, లేకపోతే నీ నెక్స్ట్ ప్లాస్టిక్ సర్జరీ వేరే డాక్టర్ తో చేయించుకోవాల్సి వస్తుంది. అరే, నేను కూడా అదే చేద్దాం అనుకుంటున్నాను డాక్టర్. ఏంటి, నాకు సెటిల్మెంటా? నో, నెక్స్ట్ ప్లాస్టిక్ సర్జరీ వేరే డాక్టర్ చేత చేయించుకుందాం. వాట్? బ్లడీ జఫా. వాడు ఏ కలర్ సూట్ వేసుకున్నాడు?